క్రీస్తు నామములు శుభములు. దేవుని పిల్లకు వందనములు. శుక్రవారము వాక్య భావ పరిశోధన కార్యక్రమము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం తగ్గింపు లేని జీవితంలో హెచ్చింపు తాండవిస్తే. తగ్గింపు లేని జీవితంలో హెచ్చింపు తాండవిస్తే. ప్రియమైన దేవుని పిల్లారా, తగ్గింపు జీవితం అనేది వాక్యాన్ని బట్టి అలవర్చుకునేది. మనిషి మాటని బట్టో మరొక విధంగానో తగ్గింపు అనేది జీవితంలోకి రాదు. కేవలం దేవుడు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథములో రాయబడ్డ లేఖనాలు వినటం ద్వారా, గ్రహించటం ద్వారా మాత్రమే సాధ్యపడేది. తగ్గింపు జీవితం ఇలా ఉండాలి అన్నది వాక్య ఆకాంక్ష. తగ్గింపు జీవితం ఇలా ఉండాలి అనేది వాక్యం యొక్క ఆకాంక్ష. అప్పుడే ప్రభువు జ్ఞాన సంబంధమైనటువంటి ఈ సహవాస జీవితంలో వాక్యపరంగాను, ఆత్మీయపరంగాను, సంఘపరంగాను హెచ్చిస్తాడు. అది నీకు తెలియాలి. అది ఎలా ఉంటుందో ఆ మార్గాన్ని కాపరి చెప్పాలి. కనుక తగ్గింపు త్రోవ నేర్పే కాపర్లు సంఘంలో కావాలి. అలాంటి కాపర్లు ఉంటే ఖచ్చితంగా అనేక విషయాల్లో పిల్లలుగా ఎదిగే అవకాశం బలంగా ఉంటుంది అని దేవుడు అద్భుతమైన ఆలోచన కలిగి ఎన్నో సంగతులు మనకు రాయించి ఇచ్చారు. వాటిలో నుంచి కొన్ని సంగతులు ఈరోజు మనం ఆలోచిద్దాం. తగ్గింపు జీవితంలో హెచ్చింపు తాండవిస్తే, అంటే హెచ్చింపు అనేది దేవుడికి అయిష్టమైనటువంటి ప్రక్రియ. అది కనబడకూడదు. కొన్ని తగ్గింపు జీవితం ఉండాలంటే రాయబడిన వాక్యాన్ని అవగాహన చేసుకున్న కాపరి కలిగి ఉండి పిల్లలకు చెప్పాలి. కనుక బైబిల్ చదవటం అందరూ చేసేదే. అలాగే ప్రారంభ శతాబ్ద కాలంలో కందాకే రాణి కింద ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నాడు నపుంసకుడు. ఆయనకున్న అలవాటు అంత మినిస్ట్రీ ఆలోచనలో ఉండి కూడా ఖచ్చితంగా గాజా నుండి యెరూషలేముకి ప్రయాణమే వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని వస్తాడు. మన అందరూ తెలిసేది. ఆయన చదువుతున్నాడు, అర్థం కావటం లేదు. దేవుడు గ్రహించాడు, ఆసక్తితో చదువుతున్నాడు. ఒక ఫైనాన్స్ మినిస్టరు బైబిల్ని ఆసక్తితో చదవటం అంటే అది ఇంపాసిబుల్. కాస్త కూస్తో పనులు పడ్డ మనమే బైబిల్ మీదగా చదవం. అలాంటిది ఫైనాన్స్ మినిస్టర్ అంటే మామూలు విషయం కాదు. ఆయన చదువుతున్నాడు, ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఆసక్తి బాగుంది, దైవ ప్రేరేపణ పిలుపుని ప్రేరేపించింది. మనకు తెలిసిన మాట అపోస్తల కార్యములు 8:31. అతడు నపుంసకుడు అంటున్నాడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపుని వేడుకొనిను. అంటే ఎంత బ్రతిమలాడాడో చూడు. చదువుతున్న నాకు 66 పుస్తకాల సారం, అప్పుడు 66 లేవు కదండి, మరి కొత్త నిబంధన ఇంకా రాలేదు కదా. యెషయా గ్రంథం చదువుతున్నాడు. చదువుతున్న నాకు చదువుతున్న లేఖనాల్లో రాయబడ్డ సంగతి అర్థం కాకపోతే ఎలా అంటే అపోస్తుల కార్యములు రాస్తున్న సమయానికి, అపోస్తులు వారి కార్యాలు రాస్తున్న సమయానికి ఆయన అది చదువుతున్నాడు. అంటే అప్పటికి ఇంకా మిగతావి రాలా. 29, 27 పుస్తకాలతో ఉన్నటువంటిది రాలే. వాళ్ళ కార్యాలు రాసుకుంటున్నారు వాళ్ళు. అపోస్తులు వాళ్ళకి ఎదురైనటువంటి సందర్భాన్ని వాళ్ళ దాంట్లో రాస్తున్నారు, వాళ్ళ కార్యాల్లో. ఏమనంటే ఒక ఆయన ఉండేవాడు ఇలా ఆసక్తితో ఉన్నాడు అని రాస్తూ ప్రేరేపణతో ఆయన అంటున్నాడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే
ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపుని వేడుకొనెను. అంటే పిలుపుని బ్రతిమలాడుతున్నాడు నపుంసకుడు, ఆసక్తి గలవాడు. త్రోవ చూపితే, చదువుతున్నాను కానీ అర్థం కావట్లేదు కదా, త్రోవ చూపితే, నాకు త్రోవ చూపితే నేను నడుస్తా. ఒకనాడు నపుంసకుడు యేసుక్రీస్తు వారి పిల్లల్లో ఒకరిని అడుగుతున్నాడు, అదే త్రోవ చూపితే నడుస్తావా అని. 66 పుస్తకాలు కంప్లీట్ అయి మన చేతులకు వచ్చిన తర్వాత దేవుడు సంఘాన్ని అడుగుతున్నాడు. పిలుపుని అడుగుతున్నాడు నపుంసకుడు, నాకు త్రోవ చూపితే నడుస్తా, త్రోవ చూపకపోతే ఎలా? బైబిల్ని పరిపూర్ణంగా చేసిన తర్వాత, దేవుడు సంఘానికి ఇచ్చిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, పరిపూర్ణంగా నడుస్తావా, త్రోవ చూపితే నడుస్తావా? ఈ రోజున దేవుడి వాక్యములో త్రోవలో నడిచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బైబిల్ ప్రకారంగా చూసుకుంటే, మనకు ఎదురవుతున్న అనుభవాలను చూసుకుంటే వాక్య ప్రకారంగా వెళ్ళరు. వాక్యం నేర్చుకునే ఆసక్తి ఉండదు. వాక్యంలో జ్ఞానం సంపాదించుకోవటానికి ఫండమెంటల్స్ ఉంటాయి, ప్రాథమిక సూత్రాలు, అవి ఏమీ పాటించరు. వారసత్వంగా రావాలి, లేకపోతే అప్పనంగా వచ్చి పడాలి. ఇది కాన్సెప్ట్. అందుకే మీరు చూడండి, ఎక్కడైనా సరే కాపరి, భార్య, కొడుకు, కోళ్ళు, అల్లుడు, బిడ్డ, వీళ్ళే ఉంటారు. మిగతా వారికి ఛాన్స్ ఉండదు, వాళ్ళు నిలబెట్టి మాట్లాడించరు. ఎందుకు చెప్పండి? అంతే. అది ఇప్పుడే గ్యాంగ్ చూసాం, పోయేస్తుంది అడుగు, మరి పోదినొస్తుంది కూడా పోయి అట్లుంటుంది. ఇంకా ఏం పని ఉండదు, ఇంకా ఒకటే పని, ఇంకా అదే పని. ఇంకా కనుక ఫండమెంటల్స్ కంప్లీట్ అవ్వ జీవితంలో. అది ఫండమెంటల్స్ కంప్లీట్ అయితేనే నీకు అవకాశం ఇస్తాడు, లేకపోతే దేవుడు ఇవ్వడు. ఓకే, త్రోవ చూపుతా, గ్రహించి నడుస్తావా? ఆ నడుస్తాను ప్రభా, అయితే తీసుకో. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనము. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో అందరికంటే గొప్పవాడు, ఇది ఇంటర్నల్ ఫీలింగ్. నేను అందరికంటే బాగుండాలి, అందరికంటే గొప్పవాడిగా ఉండాలి, అన్ని విషయాల్లో ముందుండాలి, అన్నిట్లో నేనే ఉండాలి. ఇలాంటివి సహజంగా ప్రతి మనిషికి ఉంటాయండి, నాకు కూడా ఉన్నాయండి. కానీ అవి అందుకోవడానికి నేను ఏం చేశానో నాకు తెలుసు. దేవుడు అడుగుతున్నాడు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలి. నేను అన్ని విషయాల్లో అందరికంటే గొప్పగా, బలంగా ఉండాలి అని ఎవరు అనుకోరు? నేనే చెప్తున్నా దాచుకోకుండా. నేను చాలాసార్లు అనుకున్నా, నేను ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటిది కలిగి ఉండాలి, లోపల ఉంటుంది. కానీ అందుకోవడానికి ఏం కావాలి, ఏం చెయ్యాలి? దేవుడు అడుగుతున్నాడు, త్రోవ చూపుకుంటే నాకు ఎలా? ఓకే, త్రోవ చూపుతా, నడుస్తావా? అయితే త్రోవ చూపుతున్నా. తగ్గింపు జీవితానికి త్రోవ. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. ప్రతి వ్యక్తికి ఇంటర్నల్ ఫీలింగ్ ఇదే. ప్రతి వ్యక్తికి, ఈవెన్ మీ. నేను సంఘములో అందరికంటే గొప్పగా ఉండాలి, అందరికంటే అన్ని విషయాల్లో గొప్పగా ఉండాలి, అందరికంటే అన్ని విషయాల్లో గొప్పగా ఉండాలి, నేనే టాప్లో ఉండాలి. తప్పేం కాదు కదా, ఆశగల ప్రాణం నాది. కానీ అందుకోవటానికి ఏం చేయాలి? పరిచారకుడై ఉండాలి అన్నాడు అక్కడ. పరిచారకుడు అంటే నేను గొప్పవాడిగా ఉండాలంటే ఆ గొప్ప అనే స్థితిని అందుకోవడానికి ఫస్ట్గా సంఘంలో నా లెగ్గే పెట్టాలి. అంటే డోరు తాళం కూడా నేనే తీయాలి. అలా తీశాను. సైలెన్స్. మా ఊర్లో సిఎస్ఐ చర్చిలో డోరు తాళం నేనే తీసేవాడిని. మా పాస్టర్గా చెప్పేవాళ్ళు, ఆ సూర్లో ఉండేది అనేవాడు. అప్పుడు పాక మెట్టాడ ఆడికి వెళ్ళేవాడిని.
దీని కొరకు మా టీం ఒక 6 ఉండేవాళ్ళం, అందరం ప్రేమగా ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం చాలా పోటీ పడతాం. అందుట్లో నేను ఇంకా పోటీ పడతా. 10 గంటలకు ఎగ్జాక్ట్లీ చర్చి స్టార్ట్ అవ్వాలి. నేను వెళ్ళేవాడిని. వెళ్ళి తాళం తీసి కిర్రుమనేది, సౌండ్ ఎక్కువైతే కొబ్బరి వేసేవాడిని. శుభ్రంగా ఊడ్చి చేపలప్పుడు చైర్లు ఎక్కడే చేపలు వేసి మంచిగా సెట్ చేసి అప్పుడు స్టాండ్ అది పెట్టేసి హలో హలో మైక్ టెస్ట్ చేసి మొత్తం కూర్చొని దులుపుకొని శుభ్రంగా కడుక్కొని కాలు చేసి బయటికి వెళ్ళి వచ్చి కూర్చుంటే అయ్యగారు వచ్చేవాడు తెల్ల అంగి కట్టుకొని. ఇలా ఒక్కసారి చేయలే, ఆయన పీరియడ్ అయిపోయేంత వరకు ఆయనకు సేవ చేశా. అంటే వాళ్ళకి 5 ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్ ఉంది. ఆయనకు పరిచయం అయ్యాడు, నన్ను బాగా ఇష్టపడ్డాడు, నువ్వు బాగా ఎదురుగా ఉంటావని నాకు ప్రోత్సాహం అందించాడు. నాలో ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో దైవపరంగా నాకు అందించాడు. నాకు అప్పుడు అనిపించింది చేసామంటే చేసాం. చర్చి బయట పేడతో కల్లాం చల్లాలి, మళ్ళా చల్లి అది ఆరిపోయినాక పైపైన కొట్టేయాలి మళ్ళీ శుభ్రంగా. ఆ పక్కన ఒక ఆమె ఉండేది పెద్దమ్మ, ఆమె వచ్చి దాని దగ్గర బయట అక్కడ కొంచెం అటు ముగ్గేసి వెళ్ళిపోయేది. అంటే చర్చి సమయానికి ఇంత క్లియర్ కట్గా ఉండేవాడిని. అక్కడితో ఆగిపోయిందా? ఎన్నోసార్లు చెప్పి మీకు కాపరి రాకపోకలు ఆయన ఆలోచన, ఎక్కడికైనా పిలుస్తాడేమోనని అంటి పెట్టుకొని ఉంటాం. సైకిల్ మీద, మళ్ళా మోటార్ బైకులు లేవు అప్పుడు, సైకిల్ మీదే ఏ ఊరు పోయినా 4-5 కిలోమీటర్లు వెళ్ళేవాడిని ఆయన తీసుకొని. ఫోన్ లేదు అప్పుడు, ఫోన్ కాంటాక్ట్ అంత పెద్దగా లేవు అప్పట్లో. అంటే అంత అట్టి పెట్టుకుని ఉండేవాడిని. నా పని నేను చేసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ, ఇంట్లో మళ్ళీ అమ్మానాన్నకి సాయంత్రం కాగానే అన్ని విషయాలు అందిస్తూ సైలెన్స్ అన్నీ వాళ్ళకి సమకూర్చి తిరిగి మళ్ళీ కాపర్ దగ్గరికి వెళ్ళేవాడిని. అంటే గొప్పవాడిగా ఉండాలి అనుకోవడం తప్పు కాదు, కానీ ఆ గొప్ప అనే స్థితిని అందుకోవడంలో ఎన్ని పాటలు పడాలో అన్ని పాటలు పడాలి. అంత పడాలి. అంత తగ్గింపు ఉందా? అంత క్లీన్ చేసి ఉంటే మనం వచ్చి కూర్చుంటాం శుభ్రంగా. అది మనం అంటే నేటి కాలంలో సంఘస్థితి అదే. అంత క్లీన్గా ఉంటే మనం వస్తాం. అంటే మనం ఏం కోరుకుంటున్నాం, నాకు ఏం వదిలే ప్రభు, ఏదో అటు పడేసి ఉంటాం మూలన అన్న ఆలోచనలో ఉన్నాం. కానీ ఆశ ఎక్కడిది? ఆశేది ఇవేమీ చేయను. అయినా సరే నాకు గొప్ప పుష్టి కావాలి. ప్రాథమిక సూత్రాలు తెలియకుండగా, ప్రభు ప్రేమను పొందకుండగా, పరిచారకుడి మనసు లేకుండగా ప్రభు సన్నిధానంలో హెచ్చింపు కోరుకోవటం అన్యాయం. చెప్పాలి. ఈరోజు నేను చెప్తున్నా, చేసి ప్రతిదీ నేను చేసే చెప్తా. ఇది చేశాను అని చెప్తా. దేవుడి విషయాల్లో ఇంత బలంగా చెప్తాను. ఇవేం వద్దు. మాకు హెచ్చింపు కావాలా, మోడీ దగ్గర నుంచి గుర్తింపు కార్డు కావాలా, ఇదే కోరిక. కనుక ఇది అయిపోయింది. ఇక సంఘ పిల్లలందరి ఏమంటున్నాడు, మీకు పరిచారకుడే ఉండవలను, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడు అవ్వాలి. అంటే సంఘములో ఉన్న పిల్లలను కూడా అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్తూ ఆలోచనలు వీడు కలిగి ఉండాలి. అంటే మత్తయి సువార్త 23:11 రెఫరెన్స్ ఏం చెప్పిందో ఆ రెఫరెన్స్ మనం ఫెయిల్ అయిపోయాం. ఒకటి ఫెయిల్. ఇకపోతే రెండవ మాట చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనము. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చిన్నపిల్లలారా అంటే మనం విశ్వాసులు, సంఘంలో బిడ్డలు. మీరు పెద్దలకు లోబడి ఉండుడి. పెద్దలు అంటే కాపరులు. అంటే విశ్వాసి అనేవాడు కాపరికి లోబడి ఉండాలి. ఇది మ్యాండేటరీ. నేను విశ్వాస జీవితంలో మా కాపరికి లోబడే ఉన్నాను. ఆయనకు తెలియకుండా ఎక్కడికి, కనీసం మా ఊరు వెళ్దామన్నా హైదరాబాద్ నుంచి, అయ్యగారు ఇలా ఊరు వెళ్తున్నా 4 రోజులు పట్టిద్ది, ఈ 4 రోజులు ఏమైనా సభలు లాంటివి ఉన్నాయా? ఇప్పుడైతే లేవు. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే నేనేం చేయలేనురా.
ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడైతే లేవు, ఇంకో 4 రోజుల దాకా చెప్పలేము, ఈ రోజుకైతే లేవు. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే నేనేం చేయలేను. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఊరికి వెళ్ళాలా వద్దా? ఈ 4 రోజుల్లో ఎక్కడికైనా సరే బయట సువార్తకు వస్తే నేను మిస్ అవుతా కదా. సనత్ నగర్ బాప్టిస్ట్ చర్చి, సనత్ నగర్ సిఎస్ఐ చర్చి, ఇలా ప్రతి కాపరితో మంచి బంధం కలిగి ఉన్నా. నేను అడిగేవాడిని ఫస్ట్, ఊరు వెళ్తున్నా 4 రోజులు ఏమన్నా, ఇప్పటికే చేయలేవురా, నువ్వు వచ్చే సమయానికి ఏమైనా వస్తే చెప్పలేవు, నువ్వు మిస్ అవుతావు. ఇప్పుడు వెళ్ళాలా వద్దా? ఇంటికాడ అర్జెంట్ అయితే వెళ్ళేవాడిని, కష్టం. అసలు మ్యాక్సిమం వెళ్ళేవాడిని కాదు, ఒక క్రిస్మస్ రోజులో వెళ్ళేవాడిని, మ్యాక్సిమం బయట మధ్యలో వెళ్ళేవాడిని కాదు. అంటే ఈ 4-5 రోజుల్లో ఎక్కడికైనా మా కాపరికి అవకాశం వస్తే తను వెళ్తాడు, తనతో పాటు 2-3 తీసుకెళ్తాడు. నేను ఉండను కదా. నేను ఉండకపోతే అక్కడ ఏం మెసేజ్ మిస్ అయిద్దో యూట్యూబ్లో విందాం. మన ఆలోచన ఎలా ఉంటుంది? అయ్యగారి దగ్గర డైట్ చేయకపోతే ఏంటి, యూట్యూబ్ వినేద్దాం. సినిమాలో నీతి, యూట్యూబ్లో శృతి, ఇలాగే ఉంటుంది. మరి యూట్యూబ్లో ఎందుకు పెడతాం చెప్పండి? అందుబాటులో లేని పిల్లలు, ఆసక్తి కలిగిన పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మేము అందుబాటులో లేము కదా అని బాధపడకుండా ఉండటం కొరకు, అందుబాటులో ఉండి కూడా యూట్యూబ్లో వింటాన తలంపు ఉంటే నీ అంత సోంబేరిగాడికి ఒక లేడు. ఇంకా నేను ఎప్పుడు అలా అనుకునేవాడు కాదు. అసలుకి ప్రత్యక్షంగా లైవ్లో ఉండాలి. అంటే ఇంత జాగ్రత్తగా కనిపెట్టుకునేవాడిని. పెద్దలకు లోబడి ఉండుడి. కాపరిని దాటి ఆయనకు తెలియకుండా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా నేను వెళ్తున్న సంఘాల్లో ఆ కాపరిని అడిగితే మీరు చెప్పలేరు. ఏదైనా సరే అడిగి చేస్తాడండి. ఏదైనా సరే ఫస్ట్ ఇంటిమేషన్ ఇస్తాడు, ఇన్ఫర్మేషన్ లాక్కుంటాడు, దాన్ని బట్టి మూవ్ అవుతాడు. అదే కొన్ని సంఘాలు అయితే, కొంతమంది అయితే కాపరితో పని ఉండదు, ఆడు తీసుకుందే నిర్ణయం, ఆడు చేసిందే వాస్తవం, ఆడే కరెక్ట్. ఇంకా వీడికి ఎప్పటికీ జ్ఞానం రాదు, అస్సలకి ఇంపాసిబుల్ అది. ఎందుకు? జ్ఞానము కాపరి బంధించి ఉంచాడు. 18 మత్తయి ఏమనుంది? భూమి మీద మీరు వేడిని బంధింతురో పరలోకమందున అవి మీకు బంధింపబడతాయి. కాపరితో సంప్రదింపు లేకుండా ఏంటి అసలుకి? ఎలా సాధ్యం అది నీకు? ఎలా సాధ్యం? ఇలాంటి దుష్టుడు సంఘాల్లో నిలవడండి. తెలుసా? చంచల మనస్తత్వం వాడిది. నిలవడు ఇంకా. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభు తొలిసేస్తాడంతే. ప్రభు దగ్గర నిలబడటం అంటే సాక్షాత్తు మంటలోకి వెళ్ళి నిలబడటమే. ఎవడు నిలబడతాడని తెలిసి ఎవరు నిలబడతాడు మీరు చెప్పండి? పెద్దలకు లోబడి ఉండుడి. కాపరిని దాటిపోయావంటే నువ్వు అసలుకి సంఘములో ఎగ్జాక్ట్లీగా సాతాను కోవత్తువే. ఇది నేను చెబుతున్నానా? దేవుడి మాటేగా. అంటే సాతాను ప్రేరేపితం, బలోపితం. దైవ వాక్యాన్ని వక్రీకరించటంలో ఈడంత దుష్టుడు ఇంకొకలేడు. ఇంకా దాని అర్థం అదే కదా. మీరు పెద్దలకు లోబడి ఉండుడి, అంతేనా? మీరందరూ ఎదుటి వాని ఎడల దేన మనసు అను వస్త్రము ధరించుకొని, ఎదుటి వాని ఎడల దేన మనస్సు అంటే నోట్లో నాలుగుండదంటే చాలా ప్రేమగా ఉంటాడండి. నిజంగా అన్ని లక్షణాలు ఉన్నాయండి. వాక్య ప్రకారంగా కానీ, వాక్యం నిలబడి చెప్పటం కానీ, మమ్మల్ని ప్రేరేపించటం కానీ, ఒక కాపరి తీసుకునే బాధ్యతని ఇతను తీసుకుంటున్నాడండి, ఈమె తీసుకుంటుందండి అని చెప్పేంతగా ఎదిగాము మనం. చిన్నపిల్లలను చూస్తే వారం, గొప్పగా పాడేవాడిని చూస్తే వారం, ప్రసంగం చేస్తే వారం. ఇదేమి కుళ్ళు బుద్ధి అండి అసలుకి. దెయ్యం దూరింది యోబు గారు. ప్రార్థనా జీవితంలో దెయ్యం దూరం చూసింది, కానీ యోబు గారు ఛాన్స్ ఇవ్వలా. యోబు గారి భార్యలో దూరింది. ఇప్పుడు యోధలో దెయ్యం దూరింది, అది యేసుక్రీస్తు వరకు తెలుస్తుంది. యోధలో తెలియట్లా. కనుక చాలామందికి దెయ్యాలు పడతాయండి. పాపం వాళ్ళకి తెలియదు, ఒప్పుకోరు. నాకు దెయ్యం పెట్టిందంటే ఒప్పుకోరు. అక్కడ దాకెందుకు? నిజంగా ఎవరన్నా దెయ్యాలు పెట్టిన వాడిని వదిలిపోయిన తర్వాత ఏంట్రా ఇలా చేసామంటే, ఏంట్రా ఎక్కడున్నాను నేను, ఈ దెబ్బలు ఏంటి, ఏం జరిగింది అంటాడు వాడు. అంటే వాడికి ఏం జరిగిందో తెలియదు వాడికి. అంటే దెయ్యం వాడిని అతలా కుతలం చేస్తే జుట్టు పట్టుకొని కొట్టి, వంగేసి కొట్టిలో అసలు మామూలు కూడా పరిస్థితి. ఒళ్ళంతా దెబ్బలు 3 రోజులు లేవడాడు.
చెంపలే కొడుతుంటారు. చూసారా మీరు? ఏం జరిగిందో అడుగుతాడు వాడు. అంటే ఏం జరుగుతుందో తెలియదు వాడికి, అంతగా పట్టేసి ఉంటుంది దెయ్యం. పైగా అంటాడు, దెయ్యం నేను నన్ను చూస్తే నేను ప్రార్థన చేస్తే పారిపోద్ది అంటాడు. యేసుక్రీస్తు పక్కనే ఉంది అది, నువ్వు చేస్తే పోతుంది. అంత బలహీనత కాదది. కనుక ఎదుటి వాని ఎడల దేన మనసు అని వస్త్రము ధరించుకొని అంటే వీడు సొక్కా రేటు చెప్తాడు, ప్యాంట్ రేటు చెప్తాడు, చివరి కట్రా రేటు కూడా చెప్తాడు. నా డ్రైవర్ ఎంత అని. ఎందుకురా మాకు ఈ బాధ? ఎవడైనా అదే వేసుకుంటాడు, 10 రూపాయలు అదో ఇదో వచ్చింది. అది ఇక్కడ రేట్ ఎందుకు చెప్పు? గర్వం, హెచ్చింపు. బట్టల బట్టి హెచ్చింపు అంటే ప్రపంచంలో అంబానీ కంటే హెచ్చింపు ఉన్నాడండి. ఆ డ్రెస్ మనం చూసిన పెళ్ళిలో చేసిన ఒక షర్టు పైన 70 కోట్లు అంట. వాళ్ళ అమ్మ శారీ 150 అంట, వాళ్ళ కోడలు 550 అంట, వాళ్ళ కొడుకుతో 160 కోట్లు అంట. బాబోయ్ డబ్బులా ఏంట్రో నాయన, ఇది అసలు కనిపించింది నాకైతే. వాడే సింపుల్గా ఉంటాడు. వచ్చే వాళ్ళందరికీ 160 కోట్ల షర్ట్ దూరం ఉండి అట్లా అది చెప్పుకోట్లా. అంత కలిగి ఉన్న అన్యుడే చాలా తగ్గింపు ఉంటాడు. మరి మనం బ్రాండ్ అంటాం, పుష్ప బ్రాండ్ అంటాం మనం. అంటే ఏదిరా బ్రాండ్? ఏది? వాక్యం బ్రాండు. వాక్యాన్ని పట్టుకొని జ్ఞానవంతులైన వారి మధ్య వాక్యాన్ని తీసుకెళ్ళి పరిపూర్ణులైన వారి మధ్య కూడా వాక్యాన్ని ప్రకటించే అంత శక్తి గలవాడిగా నిలబెట్టాలని దేవుడు చూస్తే వీడు బెల్టు, సాక్సు, షూ, ప్యాంటు, అండర్వేరు, బనియను, షర్టు, ఇక కుర్తా ఫైల్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఇదే ఆ దేవుడు అర్థం. దేన మనసు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొని బట్టలు వేసుకుంటాడు. ఇంకా అదే అంటారు, నడిచిరంట ఎగిసి పట్టి చేసిద్దంట. ఫస్ట్ నుంచి ఒక స్థితిలో ఉన్నాం అనుకో, పెద్దగా పట్టించుకోం మనం. మీరు ఫస్ట్ నుంచి గోల్డ్ స్పూన్తో పుట్టిన మీరు చూడండి, చాలా సింపుల్గా ఉంటారు. మధ్యలో వచ్చి పడి నుండి మీరు చూడండి ఎగిసి పడుతుంటాడు. పని ఫస్ట్ నుంచి డౌన్ టు ఎత్తగా ఎదిగినాడు మీరు చూడండి, వాడు ఎంత ఎదిగినా అలాగే ఉంటాడు. గోల్డ్ స్పూన్తో పుట్టినవాడు అలాగే ఉంటాడు, డౌన్ టు ఎత్తు ఎదిగినవాడు అలాగే ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా లప్పొచ్చిపడి చూసారా, ఆడికి మాత్రం ఉంటుందండి అసలుకి ఉబలాటం కాకదు, ఇంకా చెప్పుకోవాలి. పైగా సంఘంలో ఇది దేవుడేమో దేన మనసు అంటే వీడేమో ఏకంగా రివర్స్లో ఉంటాడు. అలంకరించుకోండి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుడు. ఇలాంటి వాడిని దేవుడు అసలు దగ్గరకు రానియడు. గుర్తింపు లేని వాడు సంఘములో గుర్తింపు కలిగిన బిడ్డగా ఎదుగుతాడు. లోకంలో ఎలాగైనా ఎదగొచ్చు, ఎవడు తగ్గడండి. నా పనిలో నా స్టేటస్ ఉంటుంది, నీ పనిలో నీ స్టేటస్ ఉంటుంది. ఇక్కడ చూపించవలసింది ప్రభు సన్నిధిలో వీరందరూ కలిసి వచ్చినప్పుడు ఎవరి స్టేటస్ వాళ్ళు కాదు, వాక్యం ఏమడుగుతుందో అది. పరిచారకుడిగా ఉన్నావా? ఉండవు. తగ్గింపు కలిగి ఉంటావా? ఉండవు. ఎదుటివారి పట్ల దేన మనసు కలిగి ఉంటావా? ఉండవు. ఇంత బలుపుకి కారణం ఏంటయ్యా అంటే దెయ్యం ఆవరించింది. అది సంఘ కాపరికి లోబడియుండు అన్నాడు. అక్కడ లోబడ్డా? అలా లోబడకుండగా ఎదిరించిన వారి లిస్టే ఆదివారం చెప్తున్నా. ఎంత ఘోరంగా ఎదిరించారంటే గుండె తరుక్కుపోద్దంటే మీరు నమ్మండి. అంత ఘోరంగా ఎలా ఎదిరిస్తారండి అసలుకి? సత్యాన్ని చేతపట్టుకొని పోతున్న కాపరితో సహవాసం కలిగిన వాడు సత్యాన్ని ఎలా వక్రీకరిస్తాడండి? ఎలా వక్రీకరిస్తాడు? ఎందుకు దేవుడు రాయించాడు? దెయ్యం ఆవరించిందే, తగ్గడింకా అదే. అందుకనే దేవుడు తన సన్నిధానంలో నిలవరీడండి. అసలు మీరు ఎక్కడ చూడండి, దైవ సన్నిధానంలో స్తంభాలుగా ఎవడైతే ఉండాలనుకుంటాడో వాళ్ళు తగ్గింపు ఉండాలి, లేకపోతే నిలవనీడు దేవుడు. సరే లోకంలో ఎలాగైనా బతకొచ్చు, అది లోకంలో బతికితే ఏం చూపిస్తాను చెప్పండి? ఇల్లు చూపిస్తావు, లేదా కారు చూపిస్తావు, లేదా ఇంకోటి చూపిస్తావు. అంతేగాని ఇవన్నీ దాటి వాక్యాన్ని చూపించగలవా అంటే చూపించలేవు. కానీ నేను వీటితో పాటు వాక్యాన్ని కూడా చూపిస్తా అని ఎదగాలండి దేవుళ్ళో. అది కనుక అహంకారులను ఎదిరించి ఇలాంటి అహం ఎవడికున్నా, ఏ సంఘంలో ఉన్నా వాడి స్థానం 0. నేనైతే మైనస్లో పెడతా వాడిని. అంటే జీవితంలో వాడికి ఇంకా ఏ అవకాశం కల్పించను. ఎందుకంటే
వాక్యం వక్రీకరణ జరిగితే అస్సలు క్షమించను. సరే జీవితంలో వక్రీకరణ అంటవా, అది మనం పెద్దగా పట్టించుకో. ఆహా, కనుక తగ్గింపు అసలు ఎక్కడ ఉండదండి. దేవుళ్ళు తగ్గింపు ఉండదండి. దేవుళ్ళు వాక్యములో ఆలోచనలో తగ్గింపు ఉండాలి కదా. మనం ప్రార్థన చేస్తుంటాం ఎప్పుడు చూసినా. ఏమని? ప్రభువా నన్ను సేవలో వాడుకో, నన్ను సేవకుడిగా వాడుకో. వాడు పాట రాసిండు. ఏం పాట చెప్పండి? నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. అంటే నువ్వు ఉన్నావన్న సంగతి ఏసయ్య తెలీదా? అసలు నువ్వు వాడబడతామనే సన్నిధానంగా చేర్చాడు. నువ్వు వాడిపోయావు. అది ఈ పాట ఎంత వరస్ట్గా ఉంది అంటే దేవుడికే చెబుతున్నావా నేనున్నానయ్యా అని? అంటే నువ్వు ఉన్నావు, నిన్ను వాడుకోవాలని దేవుడికి తెలీదా? పోనీ బైబిల్లో ఎవడైనా అలా అడిగాడా? అంటే పాట రాసినోడికి బుద్ధి లేదు, పాడే వాళ్ళకి జ్ఞానం లేదు. స్తుతి బాగుంది, పాడాలనిపించింది, పాడేస్తాం మనం. అంటే నువ్వు ఉన్నావని ప్రభువుకు చెప్పుకునే అంత స్థితిలో నువ్వు ఉన్నావు. నిన్ను గుర్తెరిగే స్థితిగా ఎదగాలని వాక్యము ప్రబోధిస్తుంది. అది దూరం అయిపోయింది. మనం ప్రార్థన చేస్తుంటాం. నేను చెప్తుంటే ఎప్పుడు పరిగమాలి ప్రార్థనలో అంతా ఎల్లిపాయ అల్లం ఎల్లిపాయ ఈ ప్రార్థనలు చేస్తుంటాం. ఎప్పుడైనా మన ప్రార్థనలో ఈ మొక్క పెట్టి చేసామా ఇప్పటి వరకు? కీర్తన గ్రంథము 131వ అధ్యాయము 1వ వచనము, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. ఇలా ప్రార్థన చేశామా? మా ప్రార్థన ఎట్లడితే సొంకరి అది సొంకరి తగ్గింపు, పరిసేడు హెచ్చింపు. వాడు ప్రార్థన చేస్తూ నేను ఈ సొంకరం వల్ల లేని ప్రభు అంటాడు. నీకెందుకురా ఆ సొంకరేమో ప్రభువా, నీ సన్నిధానంలోకి రావడానికి అనరుకుండి నాయన, ఎత్తి చూడలేను ప్రభువా, దయచేసి క్షమించు, ఆ స్థితి నాది. ఈయన ప్రార్థన. నేనేమో సుంకరి తెలుసు కదా ఎలాంటి స్థితిలో ఉన్నాడు, పరిశీలి ఎలా చేస్తున్నాడు. ఇగో నేను ఆయనలాగా లేని ప్రభువా అని చెప్తున్నాడు. అంటే ఎవడి ప్రార్థన వాడిదే. ఎదుటి వాడిని కంపేర్ చేసేసే ప్రార్థన ఇష్టపడ్డ దేవుడు. తగ్గింపు లేని ప్రార్థన అస్సలకే ఇష్టపడ్డాం. ప్రభా మమ్మల్ని వాడుకో ప్రభా, నీ దండం పెడతా ప్రభా. ఎందుకు వాడుకుంటాడు? అసలు నీలో ఏముందని వాడుకుంటాడు? నీలో మొత్తం అహమేనా? తగ్గింపు లేని జీవితమే? ఎలా వాడుకుంటాడు? అలా వాడుకున్నట్టుగా లేదు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవడైతే దీన మనసు కలిగి ఉంటాడో వాడే టాప్లో ఉంటాడు సంఘంలో. అది కాదా? నిజమే కదా. కనుక ఇలా ప్రార్థన చేసామా? యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. ఇలా ప్రార్థన చేసామా? ప్రభువా నేను ఎదుగుతుంటే వాడట్లా ప్రభువా, ఈ మధ్య నేను బాగా కష్టపడి సంపాదించాను ప్రభువా. కుళ్ళుకుంటున్నారు ప్రభువా. ఏది నువ్వు సంపాదించింది? ప్రపంచంలో ఎవడు దగ్గర లేని నీ కాడ ఉండాలి. అది దేవుడు కోరుకున్నాడు. ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండకూడదు, అంత కంపేర్ చేయాలి దేవుడితో. అది నీ దగ్గర ఉందా? అది సత్య సంబంధమైనటువంటి మార్గం, వాక్యం, ప్రయాణం నువ్వు కలిగి ఉన్నటువంటి వాడిగా దేవుడు కనబడాలి. ఇది చూపిస్తావా? ఇది చూపి మనం రంగురంగులు లైట్లు, రంగురంగులు రకాలకి చెప్పలేం బాబోయ్. అది ఇది మనం చూపిస్తుంటాం. మనం ఇదోడికి కావాలండి. అసలుకి మీరు చాలాసార్లు చూడండి, అబ్జర్వేషన్ చేయండి. మనం ఏసీలో పడుకుంటాం. ఏసీలో పడుకున్నా లేకపోతే ఇంట్లో గొప్ప పడుకున్నా నిద్రపడుతుంది మనకి. ఏదో తలంపులతో ఊరికి మెసులుతూ ఉంటాం, లేస్తుంటాం, మధ్య లేస్తుంటాం. గుడిసెలో పడినవాడిని మీరు చూడండి, పాముని మీద నుంచి పోయి లేవవాడు. అంటే వాడు భారం అంతా దేవుడి మీద వేశాడు. ప్రభువా కష్టపడి పని చేసుకున్నా, ఒక ముద్ద తిన్నాను, అలసట వచ్చింది, రేపు పని ఎక్కడే ఉంది, ఇగో గుడిసె పడుకుంటున్నాను, వాడి మీద నుంచి పాములు పోతాయి. పెద్దగా పట్టించుకోడు, గుర్రు పెడుతుంటాడు. ఇంకా అసహ్యం కలుగుతుంటుంది మనకి. ఏంటి బాబు నిద్ర అని. వాడికి అంత పుష్టి నిద్ర ఎలా వచ్చింది? వాడిలో ఏమీ లేదు. లేవాలి, పని చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, పడుకోవాలి. మనకు అలా కాదు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు. ప్రార్థన చెయ్యి. ప్రభువా వాడట్ట ఎడెట్ట, నన్ను వారవట్లా, నన్ను పొడుతున్నారు, నన్ను ప్రేమించట్లేదు,
నా దగ్గర గొప్ప ఇది ఉంది, నన్ను లవ్ చేయట్లేదు. దేన మనసు ఉంటే ఎన్ని దక్కుతాయి అంటే అది 10 లక్షల రూపాయల కట్నం తెచ్చిన 6 అడుగుల అందగాడైనా భార్య భర్తల మధ్య సంతోషం ఉండదండి. గుణవతి అయిన భార్య దొరికితే చాలు, ఆ భర్త సంతోషపరుడే. అర్థం చేసుకునే భర్త దొరికితే చాలు, ఆ భార్య సంతోషమే. వేల కోట్ల రూపాయల విలువ చేయలేనిది ఏమీ లేదు అనుకున్నవి చేస్తున్నాయి, అవి దైవవరాలు. ఇవి అవిలాక ఈ రోజున కౌన్సిలింగ్కి వెళ్తున్నారు అందరూ. మరి వాడికి తగలేస్తున్నారు అంతే, అక్కడ పోటీ పెరుగుతుంటుంది. అట్టా ఇట్టా అని వాడే ఫీజు 15,000 వదిలిపోద్ది చెరొక 2 లక్షలు. అది అంటే చెరొక 2 వదలగొట్టుకుని కానీ కలవరు అన్నమాట. ఇప్పుడు 4 లక్షలు అవి పిల్లగాలకు వస్తాయి కదండి. వీళ్ళే ఆలోచన కలిగి ఉంటే తగ్గదు. ఇంకా యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూసినవి కావు. మీదంటే ఇంక పైన చూస్తున్న కింద ఎదురు తగులుతుంటాయి మనకి. మొన్నోడు చూసావు దాంట్లో ప్యాంట్ ఎడదా కట్టింది, ఏందిరా అంటే డ్రాయర్ కనబడాలంట ప్యాంట్ కింద. నేను డ్రాయర్ వేసుకున్న సంగతి తెలియాలంట వాడికి. ఇదేం ఆనందం, ఇదేం ఆనందం చెప్పండి. నా కన్నులు మీదు చూసినవి కావు. మన కన్నులు మీద ఎప్పుడు చూస్తాయి? ఇంతకుముందు చెప్పిన, ఎప్పుడు 100ని సిరి మధ్యలో వచ్చి పడితే ఆటోమేటిక్గా కళ్ళు పైకి లేస్తాయి. ఎందుకంటే కింద బరువు అయింది కాబట్టి త్రాసిట్ లేసింది, కళ్ళు అడ్డే వస్తాయి. ఇంకా కింద చూడవు. నీది ఏ స్థితి? దేవుడు ఏ స్థితిలోంచి తీసుకొచ్చాడు? ఎంత నమ్మకం? ఆ నమ్మకం ఈ రోజున ఏమైంది? దెయ్యం ఎందుకు ఆవరించింది? వాక్యం ఎందుకు వక్రీకరణ జరుగుతుంది? సంఘంలో ఎందుకు తగ్గింపు లేకుండా ఉన్నావు? బలిసి ఎక్కడేం కొట్టుకోవచ్చు, కానీ చికెన్ షాప్ ముందు కొట్టుకోకూడదంట. ఎందుకు చెప్పండి? డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి కెక్కడొక్కని కేకెత్తే చేతిలో మట్టికెత్తుంది, వేస్తే తెగిపోయిందంతే, ప్రాణం పోయింది. అది దేవుని మనసు ముందు ఎర్రి వేషాలు కుదరవు బాబా. 207 బొక్కల్లో 2 అయితే దేవుడు తీసుకుంటాడు, ఒకటి నాకు ఒకటి ఆయనకి. అది ఇంత జాగ్రత్తగా ఎందుకు చెప్తానంటే నాకు తెలుస్తుంది. నేను మస్తు చెప్పిన, చాలాసార్లు చెప్పిన, ఏమని, ఒరే దేవుని మనుషులకి రామాకండ్రా, మీ దండం పెడతా. అది వింటాడురా, ఒక కాపురి వేదన దేవుడు వింటాడురా. నీ 207 బొక్కలు ఖచ్చితంగా 2 లాక్కుంటాడురా, ఒకటి కాదు అంటే. ఈడి బాయ పయ్యోడి బాయ, వాడు బాయ, ఎంతమంది పోవాలి చెప్పండి? దేవుడి దగ్గర తగ్గించే ఉండాలి. సంఘములో బిడ్డల పట్ల ఒకరి పట్ల ఒకరు దీన మనసు కలిగే ఉండాలి. ఇలాంటి మనసు యేసుక్రీస్తు వారి శిష్యులకే వచ్చింది. మనలో ఎవడి గొప్పవాడని. అప్పుడు క్రీస్తు అన్నమాట ఏంటి తెలుసా? ఇదే క్రీస్తు అన్నమాట, అదే. అప్పుడు క్రీస్తు అన్నమాట ఏంటి? మీలో ఎవడైతే గొప్పవాడిగా ఉంటాడో వాడు పరిచారకుడిగానే ఉండాలి. గొప్పవాడిగా ఉండాలి అనుకోవటం చాలా ఈజీ, కానీ ఆ గొప్పతనాన్ని తగ్గింపుతో కాపాడుకోవాలి అనుకోవటమే జీవితాంత కష్టం. ఏది ముఖ్యం? 6 ప్యాక్ చేయటం ఏముందండి, 4 నెలలు కష్టపడితే వచ్చేద్ది. కానీ అది కాపాడటం కొరకు జీవితాంతం బ్యాక్ జిమ్ చేయాలి. 6 ప్యాక్ రావడం కొరకు 4 నెలలు, మంచి ట్రైనర్ అయితే 4 నెలలు, లేదంటే 6 నెలలు. ఎగ్జాక్ట్లీ 6 నెలల్లో 6 ప్యాక్ బాడీ ప్రపంచానికి చూపించవచ్చు ఎవడైనా కానీ అది కాపాడుకోవటం కొరకు జీవితాంతం నువ్వు ట్రైన్ చేస్తూనే ఉండాలి. వారం రోజులు చేయకపోతే సూర్యుడిగా లెక్క అయిపోతాం మనం. అది వారు వారమే మానేశాడు, మళ్ళీ మామూలు బాడీ అయిపోయింది. అమ్మ మన వల్ల కాదయ్యేదాన్ని మెయింటైన్ చేయటం అన్నాడు. అది సంఘములో ఎదగాలి అనుకోవటం, ఎదగటం ఈజీ, కానీ ఎదిగిన దాన్ని తగ్గింపుతో కాపాడుకోవటం జీవితాంతం కష్టం. తగ్గింపుతో బిడ్డ పాడబడితే సూపర్ పాడావమ్మా, అప్రిషియేట్, చాలా బాగా చెప్పావు, సూపర్, ఎంత బాగుంటుందండి. చిరంజీవి మొన్న అంటున్నాడు ఒక మంచి మాట, ఈ రోజున పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, నేను కూడా గెస్ట్గా వెళ్తున్నాను, చాలా అప్రిషియేట్ చేస్తున్నాను, చాలా బాగా వేసాను నాన్న, నిజంగా ఈ స్టెప్ నేను వేయలేనేమో అన్నంత ఇదిగా వేసావు. మనసులో మాట అడిగారు, అసలు నిజంగా చెప్పండి అంటే నా పేరేం పేరు అన్నాడు, శివశంకర వరప్రసాద్.
శివశంకరులోనే శంకరుడు ఉన్నాడు. శంకరుడు అంటే నాట్యకారుడు. నా ముందు పిల్లలు వేసేవి కుప్పిగంతులు లాంటివి, కానీ అవి ఎప్పుడు చెప్పను వాళ్ళకి. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం. నిజంగానే ఆయన వేసినట్టుగా ఎవరికి ఇప్పుడు డ్యాన్స్ చేయలేము, అది నిజమే. అంటే తనకున్న తగ్గించుకొని చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే ఎంకరేజ్. ఇది మనం కలిగి ఉన్నామా? లోకానుసారంగా బ్రతికే వాడే ఇంత ఎంకరేజ్ చేస్తున్నాడు, దైవానుసారంగా ఎదుగుతున్న మనము ఇంకెంత ఎంకరేజ్ చేయాలండి? ఎంత ఎంకరేజ్ చేయాలా? మేము మా పాస్టర్ గారు ఇట్లాగే వారం ఇచ్చాడు మీకులాగే. ఎవరు చెప్పినా సరే, అన్నా బాగా చెప్పావన్నా, సూపర్ అన్నా, అంతే. ఒక్కసారి మాత్రం కాపర్ తిట్టాడు, ఎవరురా బాగా చెప్పింది మీలో ఎట్లా అని 4 వారాల మట్టి చెప్తున్న వాళ్ళందరూ ఇచ్చి తీశాడు అని కోపం వచ్చేసింది ఒక విషయంలో. అయినా సరే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా, మీరు ఎవరు బాగా చెప్పింది, మీరు కూడా సరిపోద్ది అన్నాడు. అంటే కాపరికి ఏమర్థం అవుతుంది? 4 వారాలుగా చూస్తున్న పిల్లల్లో వాక్యంలో ఎదుగుదల లేదు, కానీ మాలో ఏముందో తెలుసా? ఒక మంచి యూనిటీ ఉంది. అన్న బాగా చెప్పావు. అప్పుడు కాపరి మాటను తీసుకొని అయ్యగారి బాగా ఉండాలంటే ఏం చేయాలంటే అప్పుడు మళ్ళీ వాక్యాలు మళ్ళీ పట్టు, మళ్ళీ ఒకరి మించి ఒకళ్ళు. కానీ అదే ప్రేమ, అదే తత్వం. అంటే కాపరికి గద్దించే హక్కు, అంటే చెప్పే హక్కు ఇచ్చాడు దేవుడు. కానీ సంఘంలో ఉన్న పిల్లలకి ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోవాలా? ఇది ఎక్కడిది ఈ రోజున? ఇది ఎక్కడిది? అహంకారం గల మనసు వాడిలో ఉండదండి అసలు. అది చిన్నవాళ్ళు బాడినా విమర్శిస్తాడు, పెద్దవాళ్ళు వాక్యం చెప్పినా విమర్శిస్తాడు, సంఘంలో ప్రతి ఒక్కరిని విమర్శిస్తాడు. తగ్గింపు ఉండదు. ఇంకా దేని బట్టి? బలుపు. ఏమంటే డబ్బును చూసి బలుపు అంటే నిజంగా అంబానీ కంటే బలుపు. అంబానీ ఇంత కాదు ముక్క పట్టుకొని హైదరాబాద్ వచ్చి పెద్ద ఇచ్చిపోతున్నాడు, వాళ్ళకి ఇచ్చిపోతున్నాడు. వాడికి అంత అవసరం ఏముంది? వాడి టీం ఇక్కడ ఉంది, కార్డు పాస్ చేసి పంపించేయండి రాడు, పంపించండి. బొంబాయి నుంచి ఫ్లైట్లో వచ్చి స్పెషల్గా మళ్ళీ కారు తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళేసి సెలబ్రిటీ ఇంటికి, అంటే వాళ్ళకన్నటువంటి సంబంధాలు వెళ్ళి ఖచ్చితంగా రావాలి ప్లీజ్ అని ఎందుకు అడుగుతున్నాడండి? నాకు అనిపించింది, ఊరు ఇన్ని వేల కోట్లు ఉన్నా ఇంత తగ్గింపు ఏంటి వీడికి? అసలు నువ్వు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు చిటికేస్తే చాలు జరిగిపోద్ది కదా. ఇక టీం లేదా అండి? వాడికి లేని ప్రపంచంలో ఉన్న లేని టీం ఎక్కడ ఉన్నాయి? ఆయన ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాడు వాడు, 2 నెలల మట్టి తిరుగుతున్నాడు వాడు. 2 నెలల మట్టి జపాన్, జర్మనీ, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్నటువంటి అందరినీ కలుస్తూ కార్డులు స్వయంగా ఇస్తూ వస్తున్నాడు. అంత అవసరం ఏమొచ్చింది? ఇంత వాక్యం వింటాం మనం, మనకు దగ్గర తగ్గింపు ఎందుకు ఉంటుంది చెప్పండి? అందరు నాకే సలాం కొట్టాల ఖాన్ దాదా అని మనం ఎవరికి నమస్కారం పెట్టం. అందుకేనండి సంవత్సరాలు గడుస్తున్న వాక్యంలో పట్టుండదు. అందుకే దెయ్యం లాగేసుకుంటుంది అంతే. కథం ఆడిని తీసుకెళ్ళిపోయి ఆడిని ఆగం చేసి 6 ముళ్ళు చేసి దాన్ని. అది అలాంటి వాడు సంఘంలో దేవుడు కనబడకూడదు. వాడి వల్ల సంఘము ఆగమైపోద్దే తప్ప సంఘం అభివృద్ధి చెందదు. నిజం ఉంచడు. మీరు ఎక్కడైనా చూడండి, అహంకారులు ఉండరు, వీళ్ళందరికీ ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూపులో పడి చెప్తారు. ఇక అక్కడే ఉండాలి తప్ప ఇటు రాకూడదు రే. దేవుని పిల్లరా, అందుకే చెబుతున్నాడు, ఇలా ప్రార్థన చేసావా? యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూసినవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకుంటలేదు, నాకు అందలేదు, అవి గొప్పవి, అవి నాకు కావాలని నేను వాటి కొరకు వాక్యాన్ని విడిచో వక్రీకరించో తృష్ణ కలిగి వాటి దృష్టి వైపు పెట్టట్లేదు అని ప్రార్థన చేసావా? ఆహా అని ప్రార్థన చేసావా? ఆహా. సొలొమోను చేశాడు, ప్రభువా నాయన స్థానం నాకు ఇస్తా అంటున్నావు, ఒకరు వారసత్వంగా ప్రేమ కలిగిస్తున్నావేమో, కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, నేను బాలుని అంటే 6 ఏళ్ల పిల్లోడు కాదు, అప్పటికే పెళ్ళయింది సొలొమోనుకి, అప్పటికే భార్య ఉంది. నేను బాలుడను, నీ జనాంగాన్ని లెక్కించడానికి నాకు జ్ఞానము చాలదు. లెక్కించడం అంటే 1 2 3 4 అని కాదు, వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళకి ఏం కావాలో ప్రభుత్వ ఏర్పాట్లలో
ఖజానాలో ఉన్నటువంటి ఆ బడ్జెట్ని బట్టి పంచటం అనే లెక్క నాకు తెలీదు. నీ పిల్లలకి ఏది తక్కువైనా నువ్వు ఒప్పుకో, ఆ లెక్క నాకు తెలీదు. అప్పుడు ఆ లెక్క జ్ఞానాన్ని నేను ఇస్తా. ఏమడిగాడు? తగ్గింపు గలవాడు, తండ్రి రాజు అయినా తగ్గింపు. మన తండ్రి భేద అయినా మనకి హెచ్చింపు. నా అంత గొప్ప లేడంటాం మనం. అమ్మని ఎవడరా అదని ఎవడరా అంటాం మనం. దేన్ని బట్టి? దెయ్యం దూరితే ఇలాంటి మాటలు వస్తాయి. అదే నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, దేవుడు ఉన్నావు అనుకో, డౌన్ టు ఎర్త్గా ఎప్పుడైతే మనం దేవుడు ఎదుగుతామో ప్రతి విషయం తగ్గింపు ఉంటుందండి. ప్రతి విషయం తగ్గింపు. డౌన్ టు ఎర్త్ ఎదగం. అది ఎదగటం కొరకు మనం అంటాం, మనం కుదరదు అది. అందుకే చెబుతున్నాడు దేవుడు, నా కన్నులు మీది చూసినవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనలేదు. ప్రభువా, నేను అలాంటి విషయాల్లో ఎప్పుడు నా తలంపు లేదు, దీనికి నువ్వు సాక్షి అని చెప్పు. లేతే మన కళ్ళు పైకే చెప్తుంటాయి. అది లేతే మన కన్నులు పైకే. మార్నింగ్ లేచామంటే ముందు మన కళ్ళు పైనే ఉంటాయి. ఎందుకు? చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి వచ్చిన కొవ్వు అది. మన చుట్టూ ఎలాంటి వాతావరణం ఉంటుంది చెప్పండి? వాతావరణం బట్టి వచ్చింది. అందుకే ఒకటి నేర్చుకోవాలి జీవితంలో. జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇప్పటి వరకు ఎవడో కలగల కరోనా వచ్చి ఎంతగా మనల్ని మడతెట్టిద్దని. ఏదైనా జరగవచ్చు జీవితంలో, కానీ ఎక్కడైనా ఉండగలగాలి, ఎలాగైనా ఉండగలము ఆనందంగా అని చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. గుడిసెలో ఉన్నది వచ్చింది, ఉంటాం, తప్పే ఉంది. లేదు, దేవుడు మంచి పొజిషన్ ఇచ్చాడు, మంచి స్టేటస్లో ఉంటాం, తప్పే ఉంది. కళ్ళు నెత్తుకొచ్చి అయ్యండి. స్థితిని బట్టి, లోక స్థితిని బట్టి కళ్ళు నెత్తుకొస్తే కళ్ళు పీకేస్తాడు దేవుడు. నాకు ఇచ్చారా అంటాడు, అంతే. ఇచ్చేయాల్సిందే, తప్పదు. ఇంకా ప్రభుకి ఇచ్చేయాల్సిందే ఇంకా. అది కనుక తగ్గింపు లేని జీవితంలో ప్రతి విషయంలో హెచ్చింపే కోరుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఒక చోటుకి వెళ్ళామనుకో, నువ్వు ఫస్ట్ సీట్ అడగ, మాకు ఒక నీకోసం ఉంది రైట్, కానీ నువ్వు అడక్కో, వెళ్ళాడు కూర్చో. నీకంటే ఘనుడు గొప్పవాడు వస్తే ఆ సీటు నీదే, వాడు కేటాయిస్తారేమో అక్కడ అధికారులు. అప్పుడు నువ్వు బాధపడతావు. ఇదే కదా పుష్పాలు పెట్టారు, సుకుమారు బైబిల్ చదివి కదా. ఆ రెడ్డి గారికి వస్తారు, వాడు నిలబడతాడు, హీరో అన్న కూర్చో సాగుతుంటే, వద్దులేరా మళ్ళీ ఆయన నిలబడాలా, ఈ కూర్చొని నిలబడి ఉంటున్నాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కూర్చుంటాం, వచ్చాం, అని రాలేదు, సీట్ ఉంది కూర్చున్నాం అని వస్తాడు, మళ్ళీ నిలబడాలా. ఈ కూర్చొని నిలబడటం ఎందుకు? అసలు నిలబడి ఉంటే పోవాలా? అప్పుడు కూర్చుని ఛాన్స్ అవసరం లేదుగా. అంటే ఆయన చూసి నిలబడాలా? లేదు కదా. మనకు దేవుడు చెబుతున్న నీతి, నీకోసం సీట్ ఉంది, నువ్వు అడగ మాకు. ఇక వాడు నీకంటే రాకపోతే నీకే అవుతావు, సంతోషమే. ఎవరు వచ్చానుకో, మళ్ళీ అక్కడి నుంచి లేచి రావాలి, బాధ అయింది. ఒక షాప్కి వెళ్ళాం మేము, చైర్లు వేసారు, పకాన్ని వచ్చాడు, టక చెప్పాడు, వచ్చి కూర్చున్నాడు. పాస్టర్ గారిని అమ్మలేకపోతున్నాడు, వేరే అయినా రావాల్సి ఉంది, ఏం చేద్దాం అన్నాడు. సరే అని చెప్పేసి పక్కన చేరేసి, అయ్యా ఇక్కడ కూర్చొని అయ్యా అన్నాడు. ఓకే, ఏదైతే ఏంటి అన్నాడు, అంతే. కూర్చున్నాడు, అంటున్నాడు. చివరికి మరి ఏమైంది వెనక తిరిగి దొడేలు పడి వెనకపడ్డాడు. ఇంకా అది ఫీటున్నర ఉంది కాబట్టి సరిపోయింది హైటు. అది ఒక 5-6 ఫీట్లు ఉంటే తల దెబ్బ మొగుళ్ళు. మనకి ఎందుకండి అది? మనకెందుకో చెప్పండి. అంటే మనదైనా సరే మనది కాదు అనే ఆలోచనతో ఉండాలి. అది అంత గొప్పగా తగ్గుతాం మనం, తగ్గం. బలుపు ఎక్కువ, మనిషికి బలుపు ఎక్కువ. అది చదువుతున్నాడు, లేస్తే పైపైన సుప్పులే. అందుకే కాపరి ఇచ్చిస్తున్నాడు, నాయనా ఏమీ లేనప్పుడు చాలా తగ్గింపు కలిగి ఉన్నావు దేవుళ్ళు. కానీ ఒక స్థితి వచ్చేసరికి నీకెందుకు బాగా బలుపు ఎక్కువైపోయింది. నీ రాజ్యస్థానాన్ని తీసి నువ్వు రాజుగా ఉండగానే మరొకరికి రాజుగా ఇస్తున్నాడు దేవుడు అని చెప్పేశాడు. ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? 1 సమూయేలు 15:17
అందుకు సమూయేలు సౌలుతో అంటున్నాడు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు గాడిదలు తప్పిపోతే నాన్నగారు తిడతారేమో నీ బాధతో గాడిదను ఎతికే పనిలో నువ్వు తిరుగుతున్నావు. అప్పుడు సమూయేలు చూశాడు, అనేక మందిని చూసుకుంటూ వస్తున్నావు, ఎంక్వైరీ చేస్తున్నావు, గాడిదలు ఎక్కడయ్యా అని. బెన్యామీను గోత్రికుడివి, అందగాడివి, ఆజానుబాగుడివి, అందరి నోట్లో నాలుకలా ఉన్నవాడివి, తగ్గింపు గలవాడివి, తండ్రి ఆస్తిని వెతకటంలో బాగా ప్రేమ కలిగిన వాడివి, ఇవన్నీ లోకానికి కనపడుతున్నాయి. ఇదే సమయంలో ఇజ్రాయేలీలు ఈ లోక ధర్మం చొప్పున మాకు రాజు కావాలి అన్నప్పుడు సౌలు కనపడ్డాడు కదా అని నమ్మి సౌలును రాజు చేస్తే ఆడికి 2 నెలల్లో కళ్ళు నెత్తుకొచ్చాయి కాదా. అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి, 12 గోత్రాలకు అసలు గోత్రములో లెక్కింపలేని వాడివి గోత్రాలకు శిరస్సు అయ్యావు. అంటే దేవుడి నమ్మకాన్ని వమ్ము చేశాడా లేదా? అంటే ఇలా చేస్తాడని దేవుడికి తెలుసా తెలీదా? తెలిస్తే ఎందుకు పెట్టాడు? తెలియకుండా దేవుడు ఎలా అవుతాడు? ఇవి నువ్వు అడగకూడదు. సౌలు అప్పటి స్థితిలో తగ్గింపు కలిగి ఉంటే ఆ తగ్గింపునే లోకం చూసింది. తగ్గింపులో ఉన్నప్పుడు వీడు రాబోతున్న రోజుల్లో వీడి విషం అని చెప్పామనుకో నమ్ముతారండి? అందుకే అంటాను మనం అప్పుడప్పుడు నాలోని నమ్మకూడదు. గబగబా అరిసినా తిట్టినా ఆనే నమ్మాలి మనం. ఎందుకంటే దగ్గర కుళ్ళు కుతుంటాడు, వాడు అంటాడు పోతాడు, అంతే. గుర్తుపెట్టుకుని వాడు అసలు ఫస్ట్ అది సామెతలు పెద్దలు బలగేస్తారు. ఇక నుంచి టైటిల్స్ అన్ని సామెతలు వచ్చేస్తుంటాయి. మన టైటిల్ అన్ని సామెతలు పెడతాం కొద్ది కాలం, వచ్చే వారం నుంచి, సెప్టెంబర్ నుంచి. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు, అంటే ఆయన దృష్టికి తగ్గించుకొని ఉన్నాడు. ఇజ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇజ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు రాజుగా ఉన్నావు. ఇప్పుడు దేవుడి మాట వినకుండగా ఫిలిస్తీన్ల మీదకు వెళ్ళమని యుద్ధానికి పంపితే దేవుడు చెప్పిన మాట వినకుండగా నువ్వు చేసిన చిన్న తప్పు తన మాట తృణీకరించిన వాడిగా అహం ప్రదర్శించావు కనుక నిన్ను రాజుగా తీసేస్తున్నాడు. ఇంత చిన్న తప్పుకే, అసలుకి ఇంత చిన్న తప్పు కూడా దైవ సన్నిధానములో దేవుడు స్వీకరించడం. అలాంటిది అదే దేవుడు అంశ నేను ఎలా క్షమిస్తానండి? ఒక కాపరికి తెలియకుండా ఏం జరిగినా శిక్ష 10 సంవత్సరాలు వేస్తాను, వాడికి తెలియదు ఎలా వేస్తాను కూడా. అది ఆ రోజు దేవుడు వేసాడు. మరి ఆయన చేస్తే మనం చేయకపోతే ఎట్లా చెప్పండి? సంఘములో చీడని ఖచ్చితంగా దేవుడు తొలగించే ప్రయత్నం చేశాడు. దేవుడు వద్దు అన్నదంతే. వద్దు అన్న పని చేసినందుకే రాజు రాజ్యాన్ని కోల్పోయాడు, చివరికి ప్రాణాన్ని కోల్పోయాడు. మరి సంఘములో ఆధ్యాత్మికతలో వాక్య వక్రీకరణ జరుగుతుంటే ఖచ్చితంగా తీసి పడేస్తాను, సమస్య లేదు అసలుకే. ఐఎమ్ నాట్ బిజినెస్ మ్యాన్. ఈ రోజున మన ప్రసంగం యావత్తు ప్రపంచంలో చాలా ప్రాంతాలకు వెళ్తున్నవి. అనేక మంది పిల్లలు ఎప్పుడు శుక్రవారం వచ్చిద్దామని చూస్తున్నారు. అందుకే 7:30కి ఎగ్జాక్ట్గా మొదలుపెట్టా. మీరు వస్తారని కాదు, నేను ముందు వాళ్ళ కోసం వాక్యం చెప్పాలి. ఎదురు చూస్తున్న పిల్లలకు టైం అవుతుంది, 9 గంటలకు అందించాలి నేను అప్లోడ్ చేసి. ప్రియమైన దేవుని పిల్లలు, మీరు ఆలోచించండి. ఎక్కడ ఆసక్తి ఉంది పిల్లలకి అక్కడ ఆలోచన ఉంటుంది. కనుక సౌలు చేసిన తప్పేంటి? అన్నీ వధించమన్నాడు, కానీ ప్రభు కొరకే తెచ్చాడు. అక్కడ బలిష్టమైనవి నా ప్రభుకి ఇష్టమని తెచ్చాడు. నేను వధించమన్నా, నువ్వు నా కొరకు తేవటం ఏంటి? నేను చెప్పింది నువ్వు చేయలా, నా మాట వింటావా, తూచ తప్పకుండా పాటిస్తావా లేదా అని నీకు ఆ పరీక్ష. కానీ నా కొరకు తేవటం ఏంటి నేను అడిగానా? కనుక నువ్వు రాజ్యాన్ని కోల్పోయావు. వెళ్ళు సమూయేలు గారు చెప్పండి సౌలుకి, ఇంత తప్పుకి ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందా? రాజ్యాన్ని కోల్పోవాల్సి వచ్చిందా? అంతే. ప్రవక్తకు తెలియకుండా చేశాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. ప్రభువు మెచ్చలేదు, ప్రాణం కోల్పోయాడు. కాపరికి తెలియకుండా నువ్వు తీసుకునే ఏ నిర్ణయమైనా నీ సావుకు ముడిపడిద్దంతే. నెక్స్ట్ సావు నీదే. డిసైడ్ చేసామనుకో ఆమెన్ అంటే కదా. ఎగ్జాక్ట్లీ
ఎన్ని చెప్పే తెలుసా? ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇద్దరు సాగు డిసైడ్ అయిద్దన్న కథ, ఒకటి సాగు డిసైడ్ అయిపోయింది. రామోజీరావు పోయాడు, అమ్మగారికి చెప్పిన రామోజీరావు నెక్స్ట్ చచ్చిపోతారని చెప్పిన, చచ్చిపోయాడు అంతే. ఇంకొక నాపేడు దేవుడు, మరి ఆయన తీసుకుంటే నిర్ణయం. అది చాలని నేను కోరుకున్నానా? లేదు. అహం అహం అహం. ఎందుకు చెప్తున్నానంటే వాక్యం అనేది ఎప్పుడు యథార్థతనే చెప్పిద్దండి, నిజమే చెప్పిద్ది, అది అబద్ధం చెప్పదు. జాగ్రత్త కలిగిన జీవితంలో జాగ్రత్త లేకపోతే ప్రమాదం అనేది నువ్వే తెచ్చుకుంటున్నావు. అది మనం చెబుతున్నాం. సుడిగుండం ఉన్నది అచ్చట అని చెప్పాం. పడవ పోతున్నాడు, ఎచ్చట అన్నాడు అంతే. నేను కొంచెం హైట్లో ఉన్నా, సుడిగుండం ఉన్నది ఎచ్చట, నువ్వు పడవలో ఉన్నావు, ఎచ్చట అన్నావు అంతే. అచ్చట ఎచ్చట అని లోపల వెళ్ళిపోయాడు అంతే. పై ఎత్తునున్నవాడు, అది మీ పైని నాయకులుగా ఉన్నవారు, పై ఎత్తునున్నవాడు కాపరి. నీకొచ్చే ప్రమాదం ఎలా పొంచి ఉందో నాకు తెలుసు. దాంట్లోకి వెళ్తున్నావు, వెళ్ళొద్దని చెప్పడం ధర్మం. నీ వెళ్తా ఏం చేసుకుంటూ చేసుకో అంటే దైవశక్తం. ఎవరేం చేస్తారు? ఆ తర్వాత అవి ఉంటాయి కదా, పాపలము మేమో గజ్జలు తీసుకొని పాడుకోవటం. ఇంకా కాదండి, నిజమే. అసలు అబద్ధం చెప్పండి. ప్రమాదం ఉంటే ప్రమాదం అనే చెప్తాం. అహంకారపూరితమైన ఆలోచన కలిగిన వాడు ప్రమాదం కొని తెచ్చుకుంటాడు. ఆలోచన పరుడు ప్రభుని అంటిపెట్టుకొని ఉంటాడు. దెబ్బ తగిలిన తర్వాత తిరిగి వెనక్కి రాంది. దేవుడు కొడితే వాళ్ళు లేవలా, ఇప్పటివరకు ప్రపంచంలో లేవలా. కనుక రాజుగా నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు నువ్వు మంచి స్థితిలో పెట్టాడు, కానీ హెచ్చించుకుంటున్నావు. దేవుడి మాట లెక్క లేకుండా ఉన్నావు. నువ్వు చేస్తున్నది ఏంటో ప్రవక్తకు కూడా చెప్పకుండా చేశావు. కనుక నిన్ను ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఫస్ట్గా నీ పోస్ట్ తొలగిపోద్ది, నెక్స్ట్ నీ ప్రాణం వలిచేస్తా. ఒక సైనికుడు చేతిలో నరికించుకొని మరి చచ్చిపోయాడంటే సౌలు, మీరు ఆలోచించండి. చరిత్ర కదా, అవమానం కాదా అది? తగ్గింపు కలిగి ఉంటే ఏమైందంటే ఇప్పుడు తగ్గున్నామండి, డౌన్ టు ఎర్త్లో ఉన్నాం. ఇప్పుడు నా లాస్ ఏంటండి? మనం తినే తిండిలో లాస, పడుకునే పడకలో లాస, సహవాస జీవితంలో లాస. నేనే హెచ్చింపులో ఉండాలనుకోవటం తప్పు. ఎంత తగ్గితే అంత మంచిది. దైవ సన్నిధానములో చెప్తున్న మాట. తగ్గింపు లేని జీవితానికి పెను ప్రమాదం అది. దాన్ని ఎవడు చూడలేడు కూడా. నిజం ప్రియమైన దేవుని పిల్లారా, నిజం నిజం. సామెతల గ్రంథము మంచి మాట చెప్తా. ప్రసంగం చేస్తున్నటువంటి జాన్సన్ విక్టర్ గారు ఎప్పుడు ప్రసంగం చేస్తుంటాడు. నాకు చావనేది ముసలితనంలో ఇష్టపడను, కాలు చేతులు వణికిపోయి నేను ఇష్టపడను, బలంగా ఉన్నప్పుడే నాకు సాగు రావాలి, అలాంటి సావే నాకు కావాలి. ప్రసంగం ఏదో ఒకసారి అనేవాడు ఈ మాటనే. కానీ దేవుడు రాయించిన మాట ఏంటో తెలుసా? జీవ మరణములు నాలుగు వశం. ఇప్పుడు ముసలితనంలో మరణిస్తే ఏమైందండి? ముసలితనంలో మరణిస్తే ఏమైంది? పండు వృద్ధాప్యమందు మరణము దేవుడు చాలా ఇష్టపడతాడు కదా. ముదిమి వచ్చే వరకు ముద్దాడు దేవుడు. నువ్వు ముసలోడిగా ఉండి నడవలేని స్థితిలో నడుచుకుంటూ వచ్చి ఇద్దరు పిల్లగాలు పట్టుకొని కూర్చోబెట్టి వాక్యం చెప్పిస్తే ఆ స్థితిలో కూడా దేవుడు వాడుకుంటాడు కదా. కానీ ఎందుకు అని కూడా నాకు అర్థమేది కాదండి. నాకు చావలా రాకూడదు. నాకు చావలా రావాలంటే ప్రతి ప్రసంగంలో నెలకు కొన్ని ప్రసంగాలు చెప్తే దాంట్లో కనీసం 80% నాకు చావలా రావాలంటే గుండె నొప్పి రావాలి, తప్పని కొప్పు గురిపోవాలి, చచ్చిపోవాలి. అలాగే చచ్చిపోయాడు బేదర్లో. కోరుకున్నాడు. ఒక సేవకుడు, బైబిల్ తెలిసిన వాడు, కొద్ది కాలము ఈ దేహములో అనేక మంది పిల్లకి అవసరం ప్రభువా ఉంచని పౌలుడు ఎందుకు అడగలేకపోయాడు? అంటే ఇలా అడగటం గొప్ప అనుకుంటున్నాడా? ఓకే నీకు అవసరం, ఓకే నీకు నువ్వు కావాలని కోరుకున్నావా, అయితే పిలుస్తారా, వచ్చాడు అంతేక తప్పును గుండెప్పి వచ్చేసి పోయాడు. ఇది ఆయన దృష్టితో ఎలా మంచిదిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. జీవమరణములు నాలుక వశము, నువ్వు కోరుకుంది జరిగింది అక్కడ. ప్రభువా ఈ దేహములో నిలిచి ఉండుట అనేక మందికి ఇష్టం.
అనేక మందికి అవసరం నీ చిత్తం. బ్రతుకుట క్రీస్తే చావైతే జీవమరణాలకు నాకు సంబంధం లేదు. ఉంచామనుకో సేవకుడిగా సేవ చేస్తారు, తీసుకెళ్ళామనుకో కథ నీ ఇష్టం. అది అంటే ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు? సువార్త అనేక మందికి అందించే పనిలో నాకు తోడుగా ఉండు అని చెప్తున్నాడు పౌలు. ఏనేం కోరుకున్నాడు? బలంగా ఉండాలి, యవనంగా ఉండాలి, గుండె నొప్పి రావాలి, చచ్చిపోవాలని కోరుకున్నాడు. చచ్చిపోయాడు అంతే. నువ్వు ఎలా కోరుకుంటే అలాగే జరిగిద్ది. కనుక మనం ఏం కోరుకోవాలి? దేవుణ్ణి మీరు ఇచ్చిన ఆయుష్ కాలం అంతవరకు నీ సేవలో యథార్థ హృదయం కలిగి, తగ్గింపు జీవితం కలిగి, పిల్లల దేన మనసు కలిగి ప్రేమించేవాడిగా, నన్ను నేను తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళేవాడిగా నన్ను ఎప్పుడు నిలుపు ప్రభువా. నా చుట్టూ ఏది ఆవరించినా, ధన వ్యామోహమో జనమ పొగడుతో ఏది ఆవరించినా అవి చూడకుండగా నేను ఇలా ఉండటానికి నాకు కృప కావాలి అని అడుగు. నిన్ను ఏ సంత శాతాన్ని చూపు కూడా పండేయడం. ఒరే పిల్లడికి ఒక అకౌంట్, మూడుకి ఒక అకౌంట్, పిల్లకి ఒక అకౌంట్, దాంట్లో కొంత ఎవడికి లేని అకౌంట్లు, ఎవడకు లేని సొమ్ము, ఎవడైనా కట్టినారు, ఎవడైనా డ్రాయరు. ఏంద్రా ఇది? క్రైస్తవుడు అంటే ఎవడండి అసలుకి? ఏమి ఉన్నా లేనట్టుగా ఉండేవాడే క్రైస్తవుడు కాదా? అంటే ఏం నేర్పుతుంది వాక్యం? అది నేర్చుకోం మనం, అది నేర్చుకోం. అది నేర్చుకోం. మేము ఎదుగుతుంటే వారవట్లేదు దేంట్లో ఇలాంటి బుద్ధి సంఘాల్లో ఉండకూడదండి. వీళ్ళంతా చీట పురుగులు. దేవుడే ఏరేస్తాడండి. దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? నాయనా మనం నాటొచ్చాము, మరి మంచి పంట మరి గురుగు నుంచి వచ్చాయి అన్నాడు అంతే. అరే గురుగులతో ఉంటేరా నీకెందుకు, నేను మీకెత్తగా పంట సమయం అంటే. కనుక చీడపురుగు అనేది కాపరికి సంబంధం లేకుండా కట్టేపోద్ది. అలా పోవటమే మంచిదండి. ఎందుకంటే మిగతా పిల్లలు బాగుంటారు. ఇది ఎక్కడ పోయినా తెలిసేద్దే. మామూలు కూడా ఇంత వ్యవహారం. మరి ఎన్ని కుటుంబాలు ఆగవైతే ఇక్కడ చూడండి ముందు. అందుకే దేవుడు రాసిన మాట సౌలు రాళ్ళకు తీసిపడేశాడు. ఎందుకు? గర్వం వచ్చేసింది. 29-23 సామెతలో ఎవని గర్వము వానిని తగ్గించునో, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. ఎవడైతే అందరి పట్ల ప్రేమ కలిగి, తగ్గింపు కలిగి, ఆప్యాయత కలిగి ఉంటాడో వాడు ఆటోమేటిక్గా ఇచ్చిస్తాడండి దేవుడు అన్ని విషయాల్లో. పొరపాటున ఈ విషయం కనుక దేవుడు చేర్చడానికి కోపం వచ్చేద్ది. ఒకని కలిమి విస్తరించుట వాడి జీవమునకు మూలము. నాకు ఇది వచ్చేసింది దైవకృప. ఊరు ఎంత అబద్ధం ఆడుతుంది అసలుకి. ఒకని కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదు. విస్తరిస్తున్న కలిమిని చూసి విర్రవిగే మనసు ప్రతి ఒక్కడికి వచ్చింది. వాక్యం లేని వాడికి వచ్చింది. అదే వాక్యం ఉంటే ఈ వాక్యమే కనబడుద్ది. ఇంకా వాక్యమే కనబడుద్ది. లేకపోతే కూర్చునే సోఫా కనబడుద్ది, లేకపోతే పడుకునే బెడ్ కనబడుద్ది, కప్పుకునే దుప్పటి బ్లాంకెట్ అండి మొన్న 1800 అంటుంది. ఇప్పుడు ఎవడికి కావాలి? లిక్కో ఏదో పేరుంది, లిక్కో షార్ట్ అంట. ఎంత? 3500 అంట. అది పిల్లకి అంత ఉంటుంది. 3500 ఎందుకురా? అదే లంగోట మన పెద్దలు కట్టుకుంది. ఇవన్నీ ఎందుకు వస్తాయని చెప్పండి? వాక్యం లేదు. ఇవాళ చెప్పింది రేపు గుర్తుండదు. అడిగితే నీళ్ళ మెంగటం ఏముండదు ఇంకా. అందుకే చెప్తున్నాడు, ఎవని గర్వము వానిని తగ్గించునో. ఎవడు తగ్గించడు. తగ్గించాలని చూస్తున్నారు. నీకు బైబిల్ వస్తే బాగుంటుంది. మరి దేవుడు కృప. బైబిల్ రాదని అందరూ తెలుసు కదా, వేరే విషయం. కానీ సామెతల గ్రంథము ఇది ఈ పదం బాగుపడతారండి. నేను కావాలని తగ్గిస్తున్నారు, నన్ను తగ్గిస్తారు. ఎందుకు ఈ మాటలు చెప్పండి? బైబిల్ చదివితే ఏంటి 75వ కీర్తన 7వ వచనం 2వ లైన్, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని. ఇప్పుడు తగ్గించింది ఎవరు? అదే చెప్తున్నా. వాక్యాలు రావు, బైబిల్ చదవరు.
ఊరికే హెచ్చింపు హెచ్చింపు హెచ్చింపు, ప్రభు మమ్మల్ని వాడుకో, హెచ్చింపు వాడుకో, హెచ్చింపు వాడుకో, హెచ్చింపు. మమ్మల్ని తప్ప ఇంకెవరిని వాడు మాకు. ప్రారంభ శతాబ్ద కాలం నుంచి మరి ఎలా వల్ల సువార్త ఎదిగిందో ఏం కూడా తెలియదు. ఇంత హెచ్చింపు ఎలా ఉంటుందండి అసలు? మనిషికి తగ్గింపే ఉండదు ఎందుకని? ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. ఇప్పుడు దానియేలు గారు నేను తగ్గించాలనుకుంటే తగ్గుతాడా? కుమారు పేదరిని హెచ్చించాలంటే హెచ్చింపు వస్తుందా? వాళ్ళ ప్రవర్తనే హెచ్చింపులోకో తగ్గింపులోకో వెళ్ళిద్ది, అంతే. దానికి ఆధారం మూలం ప్రవర్తన. ఒకని ప్రవర్తన వాడిని హెచ్చిస్తుంది, ఒకని ప్రవర్తన వాడిని తగ్గిస్తుంది. హెచ్చు తగ్గింపులు అనేవి దైవాధీనం. కాలములు సమయములు దైవాధీనం. ఏది దైవాధీనమో తెలీదు. నన్ను కావాలని తొక్కేస్తున్నారు, నన్ను కావాలనే. మేము చదివేటప్పుడు, నేను నేర్చుకునేటప్పుడు ఒకడు ఉండేవాడు బాలనగర్లో, శాంతిరాజ్ అని. టైగర్ పక్కన బాగా దిగేవాడు. ఓ ఊకే 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 ఊకే. ఇక మేము కూడా టైగర్ పక్కన తిరుగుతుంగా చెప్పేసి మేము కూడా చిన్నగా చిన్నగా అంటాడు. రెచ్చిపోయాడు అంతే. ఇంక బాగా పాటలు బాగా పాడతాడు. చివరికి దాని స్థానం లాస్ట్కి అన్నిటి నేనే సంఘంలో వెళ్తున్న వారిలో ఆ స్థానం 3 నెలలు నాకు వచ్చింది. ఆడు చివరికి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పాటలు పాడరాని దేశం పోతే నాకంటే ముందే మాట్లాడుతున్నట్టున్నాయి గారు. పాటలు పాడరా, తగ్గింపు కలిగి ఉండరా అని నేను తీసుకెళ్తుంటే పాటలు పాడడానికి ముందు వైపు పట్టుకొని ప్రభు నామానికి స్తోత్రం కలుగును కాక ఈ సొల్లేస్తాడంట. పాటకి సొల్లికే సంబంధం? అంటే ఇలాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారా? అన్ని చోట్ల ఉంటారు, ఒక చోట కాదు. చివరికి అసలు దేవుడు లేకుండా పోయాడు. కుటుంబం సర్వనాశనం అయిపోయింది. చెట్టుకొకరు పుట్టకొకరు, కొడుకు మాటల్లా, బిడ్డ మాటల్లా, భార్య ఇటు ఇది ఇటు మొత్తం. ఇప్పుడు చిన్న కంపెనీలో చేసుకుంటారు ఏదో భార్యాభర్తలు, 3,000 4,000. ఏమైంది చెప్పండి? ఎప్పుడైనా దేవుడి దగ్గర చాలా తగ్గింపు అవసరం అండి, చాలా. అది అందుకే చెబుతున్నాడు, ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును. లెక్కలే లేనివాడు లెక్కలోకి వస్తాడు. అది కాబట్టి సౌలు పౌలుగా మారిన తర్వాత దేవుడు త్రోవ చూపాడు. అతని కొరకు సిద్ధపాటు కలిగించిన కుటుంబాన్ని పెట్టి. సౌలు పౌలుగా మారిన తర్వాత అతను ఎలా వెళ్ళాలో ఏంటో అన్నది పూర్తి వాక్య జ్ఞానాన్ని ఒక కుటుంబాన్ని ఇచ్చి నేర్పాడు దేవుడు. అసలు సౌల్లో పౌలుగా మారక ముందు తగ్గింపు లేదు. రోమా కాడికి వెళ్ళి యెరూషలేములో ఉన్న స్త్రీలను, పిల్లలను, పెద్దలను హింస పెట్ట కొరకు తాకీదు రాయించుకుని మరీ బయలుదేరాడు. దమస్కు మార్గం మధ్య ప్రభువు దొరికాడు. తగ్గింపు లేదు అసలు ఆయనకి. కానీ ఒక్కసారి ప్రభువు ఆయన పట్టుకున్న తర్వాత ఆయన తగ్గింపు వాళ్ళు ఎవడో కలిగలేడు. ఎంత చేంజ్ మీరు చూసారా? ఆ తగ్గింపు కలిగిన వాడికి పూర్తి అవగాహన నేర్పడం కొరకు అప్పటికే వాక్యం మీద పరిజ్ఞానం ఉన్న కుటుంబాన్ని దేవుడు పౌలు గారి కోసం పంపాడు. ఆ కుటుంబం ఎంత తగ్గింపు చూడండి. అపొస్తల కార్యములు 18:26 ప్రిస్కిల్లా అకులయు విని అతను చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. సౌలు పౌలుగా మారాడు, ప్రభువుని నమ్మాడు, ప్రభు కొరకు నిలబడుతున్నాడు అని నమ్మారు, చేర్చుకున్నారు. అతను వృత్తికి డేరలు కుట్టువాడే, మనకు పనికొస్తాడు. పని కలిసింది, తగ్గింపు కలిసింది, వినయ మనసు కలిసింది, చేర్చుకున్నారు. ప్రభు మార్గాన్ని పౌలుకి పూర్తిగా విశదపరిచిన కుటుంబంగా ఆ కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక నేర్పినటువంటి వాళ్ళు ఈ బిడ్డ ప్రయాణంలో ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారండి. వెనక్కి రాలే. ఇంకా యవనస్తుడు, పెళ్లి కాలేదు, మాతో ఉన్నాడు, లోకంలోకి వెళ్తున్నాడు. ఎక్కడైనా దెయ్యం ఆవరించుద్దేమో, ఆవరించే ఛాన్స్ లేదు, అంత బలంగా ఉన్నాడు. కానీ చెప్పలేం కదా అని పక్కనే ఎన్ని ప్రాంతాలకు పౌలు మరణం వరకు కూడా పౌలుతో ఉన్నారండి. సత్యాన్ని నమ్మిన కుటుంబం
సత్యాన్ని సేకరించి నడుస్తున్నటువంటి పౌలు ఎన్ని సంవత్సరాలు ఇవాళ సత్యాన్ని ప్రేమించే వాళ్ళుగా పైకి కనబడతాం మనం. ఏదో ఆసక్తం పోస్ట్ అది దొరకదు అంతే, వెంటనే అసత్యంలోకి వెళ్ళిపోతాం మనం అంతే. అదే సత్యం అంటాం మళ్ళీ. దేవుడికి కావాల్సింది ఈ కుటుంబాలు అంతే తప్ప ఇలా వాక్యాన్ని వేమార్చి వంచి సాతాను అనుచరులతో చేతులు కలిపే వాళ్ళు వద్దు, అసలు రావద్దు. నిజం, చేడు ఉండకూడదండి. అందుకే ఇంత చేలో ఎంత పురుగున్నా ఇంత ముందు కొడతారు చెప్పు. ఒక్కసారిలో కనపడిద్ది అంత పురుగు, ఒక్కసారే రైతుకి అమ్మ వచ్చేసింది, ఇంకా రసం పిలిచి పురుగు వచ్చేసింది, ఇంకా అక్కడే కొట్టడం, ఇంకా పొలం అంతా కొడతాడంతే. 4,000 ఖర్చు వచ్చింది. అదేంటి ఒక్కసారిలో ఒక్క చెట్టుకే ఉంది కదా అంటే నీకు తెలియదు, దీంత వస్తుంది తెల్లారి పడగల పొలం అంతా ఆగం చేద్ది. అందుకని అడ్డుంచి వస్తాడు తెలుసా మీకు. మీరు ఎప్పుడైనా గమనించండి, రైతు పురుగుని చూస్తాడు, ఈడ కనపడిద్ది, ఒక మూల అడ్జస్ట్ చేస్తాడు, అంటే దాన్ని పాకకుండా జాగ్రత్త పడుతూ కొట్టుకుంటూ వస్తాడు. అంటే దీని వైరస్, దీని యొక్క ప్రభావం అనేది అటు వెళ్లకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దీన్ని లేకుండా చేయడం కొరకు రైతు కష్టపడతాడు. మీరు చూడండి రైతుని, మనం తెలిసి ఉండాలి. దేవుడు కూడా అంతే. ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్న దేవుని మనసులో ఏ చెడున్నా నేను పీకకపోయినా ప్రభు పీకేస్తాడు. అది ఎందుకంటే నాకు ఎంత సంతోషం చెప్పనా, ఎక్కడ మన స్విట్జర్లాండ్ పక్కన ఏదో ఉంది ఒక పేరు 3 అక్షరాలతో, నిక్కిసా ఏదో సంథింగ్. ఆ ప్రాంతం నుంచి తెలుగు వాళ్ళు మనకి కాంటాక్ట్లో ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి అక్కడ స్విచ్ వెళ్ళిందా, అక్కడ వెళ్ళిందా. అప్పుడు అనిపించింది నాకు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడే పిల్లలు ఒక్కొక్క ప్రసంగానికి కనీసం 20 మంది సబ్స్క్రైబర్లు అవుతున్నారండి. శుక్రవారం మాట్లాడినా, ఆదివారం మాట్లాడినా, ప్రసంగానికి ఒక వారానికి ఇంచుమించుగా 40 మంది తక్కువ రావట్లా. నేను ఎవరిని అడగట్లా అయ్యా ప్లీజ్ అని. ఎందుకు చెప్పండి, వాక్యాన్ని ప్రేమించే పిల్లలండి వాళ్ళు. ఎక్కడున్నారు? అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నారు. వాళ్ళకి అవసరం వద్దా? అవసరం, జ్ఞానం. చెత్త ఎందుకండి దేవుని మనసులో. మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ బిజినెస్ మ్యాన్. అందుకే మీరు ఎవరు రాకముందే ఎందుకు స్టార్ట్ చేశా, నేను వారి కొరకు చెప్పాలి. మీరు ఆ టయానికి అందుకుంటే మంచిది, అందుకున్నారు ఓకే మంచిది. 7:30కి అందరూ వచ్చారు, సంతోషం. కానీ టైం వాళ్ళకి మళ్ళీ నేను 9:30కి అందించాలి వాళ్ళకి. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే చెబుతున్నాడు, సత్యాన్ని స్థిరపరిచి నేర్పి ఆ బిడ్డ వైపు చనిపోయేందుకు సాగారు. ఇవాళ అలా సాగే కుటుంబం ఒక్కట్లేదు. పైగా మనం ఏం చెబుతాం, నేను ఒక పౌలు గారి పక్కన తిమోతిలాగా ఉంటాను, ఒక పౌలు గారి పక్కన మార్కులాగా ఉంటాను. ఏం కాదు, పౌలు గారి పక్కన దేవ, పౌలు గారి పక్కన అలెగ్జాండరు, ఏమనైనా రకరకాల క్యారెక్టర్లు. అగ్ని పక్క నిలబడాలంటే అంత ఆషమాషి కాదు కదా. కనుక ఏదో ఆశించి వస్తావు, భంగం కలిగిద్ది. ఏం ఆశించకుండా ఉండు, ఆందోళనలో ఉంటావు. అందుకే దేవుడు చెబుతున్నాడు ఎఫెసీ 4:14, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల పారంపర్య ఆచారముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక్క పసిపిల్లలమై ఉండమన్నాడు. అంటే కళ్ళ కపటం ఉండకుండా ఉండాలి, ఏం కోరుకోకుండా ఉండాలి. లేతే పేటేస్తావా, లేతే జెండా కప్పుతావా, టోపీ కప్పుతావా, ఇది మన అర్థం. మనుషుల మాయోపాయముల చేత మనకు సహవాసాలు దేవుడి సహవాసం కంటే బయట ఎక్కువ ఉంటాయి. వంచన వాళ్ళ ఉంది, తప్పు మార్గము నాకు కుయుక్తి. నువ్వు ఎంత ఉన్నా ఇంక నీకు అక్కడ ఏం దొరకదురా నాయన, మా దగ్గరకు రా, నీకు తెల్లన పడకల టెక్స్ట్లు పెద్ద బొమ్మ వేసి పెడతా ఉంటారు అంతే. ఇక మనకు స్క్రీన్ మీద బొమ్మ కనబడితే ఇంక ఉత్సాహం ఇంక మనకి, అది అంతే కదా. ఇవన్నీ కావాలబ్బా, ఏమీ లేదు. కరెంటు లేని రోజుల్లోనే ప్రపంచానికి వాక్య షాక్ కొట్టించారు వాళ్ళు.
ఇప్పుడు మమ్మల్ని గుర్తెరగాలి, చూడాలి, మమ్మల్ని పొగడాలి, 10 మంది అడగాలి, దానికి మేము గర్వంగా చెప్పుకోవాలి, అవన్నీ లోపల పెట్టి దాచుకోవాలి. ఇది కాన్సెప్ట్. ఏం చేసుకుంటావు పొగడతలో? ఇష్టం ఉండి కొంతమందికి అదే ఆకలి. అది తప్పు మార్గములకు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశానికి యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. వాడేం చదువుతూ ఇటేం చదువుతుండు. మనం చెప్పాడు వీపీ గారు, రేపు వచ్చే 2వ తారీఖు వాడిని మామూలు 8లో మరి వాడు ఎంత ఎదవో, వాడితో సభలు పెట్టించో ఇంకెంత ఎదవో మీకు తెలిసింది ఆ రోజు. ఇప్పటికీ తెలిసిపోతుంది అనుకో. నిజమండి. అసలు నాకు ఇప్పటికీ అది విచిత్రం ఏంటంటే, ఆదాము రక్తం యేసులో ఉందంట. యేసు రక్తం ఆదాములో ఉందంటే నమ్మొచ్చు. ఆదాము రక్తం యేసులో ఉంటాం ఏంటండి నాకు తెలియగడుతున్నా. వీడొక బోధకుడు, వీడితో మళ్ళీ సభలో నన్ను చూడు నా సక్కలు చూడని చెప్పి మళ్ళీ పోస్టర్లో. నాయనలారా, ఆ ఎదవతో సభలు పెట్టించుకోమాకడం నాయన. వాడు దొంగ బోధకుడురా. అది వాడికి వాక్యం రాదురా. ఆహా, వాడు ఏలాగైనా పర్లా, మేము ముందు కనపడ్డమా లేదో జనాల్లో. అది ఇదో పెద్ద ఆనందం అండి. అది నిజంగా మీరు చూడండి, ఊహించని దెబ్బ పడిద్ది ఎవరికైనా కానీ. తగ్గేదేలే అసలు. దేవుడు ప్రియమైన దేవుడి పిల్లరా, కాంచన అదే గంగంగా ఉంటుంది అంతే కదా. చెబుతున్నాడు చూడండి, నేను అంటున్నారా? గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు. కల్పించబడిన ఉపదేశాలకి ఎంత అట్రాక్ట్ ఎలా అవుతుందండి మనం. పైగా మేము సత్యంలో ఉన్నాం, మేము సత్య సంబంధులమే, సత్యం కొరకే మేము, సత్యం కొరకే మా బ్రతుకు, సత్యం కొరకే మా ప్రార్థన, సత్యం కొరకే మా సావు. అన్ని అబద్ధాలు. సావులో కూడా పెద్ద ఫ్లెక్సీ కొడుకుని రకం ఈ రకం. అది అటు ఇటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండగా, అంటే ఎగిరెగిరి తలుచుతూ ఉంటే ఎవరిపించింది మనకి? ఊపినట్టు ఉయ్యాలేసి. అది వంచన తంతుంది, తప్పు మార్గం తంతుంది, కుయుక్తి లాగుతుంది, గాలికి కొట్టుకుని పోయి ఉపదేశం లాగుతుంది. ఎగిసి పడుతున్నావు ఎందుకురా అంటే ప్రమాదంలో పడింది. గొర్రె ప్రమాదంలో పడింది. నిజం. తగ్గింపు లేని జీవితంలో ఖచ్చితంగా ప్రమాదం అయితే 100% దిగిద్దప్ప. అందుకే దేవుడు చెప్పాడు, నాయన నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా హెచ్చించాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా. అప్పుడు దాకా నువ్వు ఓపిక కలిగి ఉండగలవా? 1 పేతురు 5:6 దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులే ఉండుడే. దేవుడే చెప్పాడు, తగిన సమయం మంది హెచ్చిస్తా. అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, 74వ సంవత్సరంలో నీకు ఇంతమంది పిల్లల్ని ఇస్తా. 25 సంవత్సరాలు పట్టింది దానికి ఆ మాట నెరవేర్చడానికి. ఎందుకు? చూద్దాం. ఇప్పటివరకైతే బాగానే ఉన్నాడు, గ్యాప్ ఇద్దాం. గ్యాప్ ఇస్తే ఏమవుద్ది? ప్రేమ తగ్గిపోద్ది. గ్యాప్ ఇచ్చేసాడు. కానీ అబ్రాహాము గారి ప్రేమ రోజు రోజుకి ఎక్కువైంది తప్ప తగ్గల. దేవుడి మాటిస్తే నెరవేర్చేవాడు. 25 సంవత్సరాలుగా అబ్రాహాముని పరిశోధించాడంటే మనల్ని పరిశోధించడండి. 6వ తరగతిలో మా కాపరితో చిట్యాల, సింగవరం, కన్నివేడు, గోపునేపాలెం, భీమవరం, మక్కపేట, మా ఊరు, పెరంగచ్చిపోలు, ఇలా ఎన్ని ప్రాంతాల్లో సేవకుడిగా ఒక సేవకుడు పక్కన వాక్యం చెప్పానో దేవుడికి తెలుసు, నాకు తెలుసు, మా అమ్మకు కూడా తెలుసు. అది తెల్లటి లైట్లు, కింద పరదాలు, మిటిమిటి లైట్లు, అది గజ్జలతో కొట్టుకుంటా, డ్రమ్ముల మీద కొట్టుకుంటా, నడిచి రావాలి. మళ్ళీ పోతా పాటలే వత్తా పాటలే తెలుసా. తెల్లటి పరదాల మీద, మిరపకాయ పరదాల మీద శుభ్రంగా దులిపి, చిన్న చిన్న లైట్లు, బుడ్డు లైట్లు, ఎంత ఆనందం. ఖచ్చితంగా నాతో వాక్యం చెప్పించాడు మా పాస్టర్ గారు. అప్పుడు నా వయసు ఎంత ఉంటుంది? 13 ఏళ్ళు. 13 ఏళ్ళ వయసు నుంచి నేను దేవుళ్ళు ఎదుగుతున్నా. ఎప్పుడు కూడా కాపర్ని అవుదామని మాత్రం అనుకోరా, ఏ రోజు లేదు. అవకాశం అయితే చెబుతాం, కాపర్తో తిరిగేద్దాం, ఇదే తలంపు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు హెచ్చిస్తే నిన్ను ఆపేదేవాడు, దేవుడు తగ్గిస్తే నిన్ను లేపేదేవాడు.
ఏ? మనుషులు లేపుతారా? పోనీ మనుషులు తగ్గిస్తారా? 75:7 రెండవ లైన్లో అదే మాట కదా కీర్తన గ్రంథం. దేవుడు ఒకరిని హెచ్చించును, ఒకరిని మరి మనుషులు తగ్గిస్తారు, మనుషులు హెచ్చిస్తారు. కాబట్టి ఏ అవగాహన లేదు. అది సొమ్ము ఉన్నది లప్పంగా ఏడ నుంచి వచ్చి పడింది. ఒక అహంతో మనిషి దేవుళ్ళో ఉంటే ఆడు దేవుని మనసుకి వారసుడు కానే కాదు, దేవుడి మనసులో అడుగు పెట్టకూడదు, ఇంకా ఒప్పుకోడు. ఇంకా అదే డెత్ అకౌంట్ స్టార్ట్, అంతేగా హెచ్చింపు జీవితం. ఏమో చెప్పండి అది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఒక అహశ్వరోష్ అయినా, ఒక నెబుకద్నెజర్ అయినా మట్టిని గరిశారంటే రాజులు కారణం హెచ్చింపు. చరిత్రలో ఉన్న ప్రతి ఓడు చరిత్రహీనుడైనంటే కారణం హెచ్చింపు. సంఘంలో ఉన్న బిడ్డలు ఎంత స్థితిలో ఉన్నా తగ్గింపు, ఒకరి పట్ల ఒక మంచి మనస్సాక్షి కలిగి, దేన మనసు కలిగి ఉండగలిగితే వాళ్ళంత అదృష్టవంతులు, వాళ్ళంత ధనవంతులు భూలోకంలో ఎవడో లేడు. తగ్గింపుతో ఉండి దేవుడితో హెచ్చింపబడదామా? మనకు మనం హెచ్చించుకొని దేవుడితో బొక్కలు బీగించుకుందామా? నిర్ణయం ప్రార్థించుకుందాం.